బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బ్రహ్మదేవుడు ఆమెను వెనక్కి పిలిచి, అమ్మాయి జాగ్రత్త, రుక్మాంగదుడి వ్రతాన్ని చెడగొట్టడం సులభమైన పని కాదు, బాగా గుర్తుపెట్టుకో అని చెప్పి పంపించాడు. మోహిని సరేనని బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి హిమాలయాలలో ఒక అందమైన ప్రాంతంలో తన చెలికత్తెలతో కలిసి దిగింది. ఇది ఇలా ఉండగా రాజ్యభారం వల్ల అలసిపోయినటువంటి రుక్మాంగదుడికి ఒకసారి హిమాలయాలకు పోయి రావాలి అనిపించింది. అదే మనమంతా చారుధామకు వెళుతూ ఉంటామే. చారుధామకు వెళ్ళి అక్కడ కూర్చొని ఫోన్లో చూసుకొని రాత్రిపూట సినిమాలంతా చూసుకొని, ఇది చారుధామ యాత్ర చేస్తూ ఉంటామే. అది పుత్రుడైన ధర్మాంగదుడికి రాజ్యాన్ని అప్పచెప్పి తన భార్యతో సహా హిమాలయ యాత్రకు బయలుదేరాడు. శారదామ యాత్రకు బయలుదేరాడు. మంచి బస్సు తీసుకొని యాత్రకు వెళుతూ ధర్మాంగదుడిని దగ్గరకు పిలిచి, నాయనా, నేను తిరిగి వచ్చేంత వరకు రాజ్యాన్ని చక్కగా పరిపాలించు. ఏకాదశి వ్రతాన్ని మాత్రం మరిచిపోకు. ఆ వ్రతాన్ని నువ్వు పాటించడమే కాక ప్రజలందరి చేత పాటింపచేయి అని వెళ్ళాడు. ఎందుకంటే ఆజ్ఞ ఒకటి ఉంది కదా, ఇక్కడ ఎవరు చేయకపోతే కఠినమైన శిక్ష. ధర్మాంగదుడు పితృభక్తితో రుక్మాంగదుడు చెప్పిన విధంగానే ఏకాదశి వ్రతాన్ని చేయసాగాడు. ప్రజలందరూ కూడా ఆచరించేలాగా చూశాడు. రుక్మాంగదుడు హిమాలయంలోని ఘోరారణ్యంలోకి ప్రవేశించి కూడా తన నియమాన్ని మానలేదు. ఏకాదశి వ్రతం చేయటం ఆపలేదు. ఒక మంచి స్థానం చూసుకొని అక్కడ రుక్మాంగదుడు తీవ్రమైన తపస్సుకు ఉపక్రమించాడు. ఆ తపస్సులో రుక్మాంగదుడు సర్వదేవతా స్వరూపుడైన మహావిష్ణువును ధ్యానించాడు. త్వం హి విభవసి త్వం హి వికససి త్వం హి విభవసి త్వం హి వికస త్వం హి విలససి లోకే లోకే త్వం హి విభవసి త్వం హి వికససి త్వం హి విలససి లోకే లోకే జనహిత కృతిరసి నిత్యం నిత్యం జనహిత కృతిరసి నిత్యం నిత్యం నతతి పతిరసి నూనం నూనం త్రిభువన గురురసి సత్యం సత్యం త్రిభువన గురురసి సత్యం సత్యం పాలయ జనగణ ముగ్రే కాలే పాలయ జనగణ ముగ్రే కాలే త్వం హి విభవసి త్వం హి వికససి హి విలససి లోకే లోకే త్వం హి విభవసి త్వం హి వికససి త్వం హి విలససి లోకే లోకే శోధయ కుచరిత మగ్రే కాలే శోధయ కుచరిత మగ్రే కాలే సుచరిత పథమథ మందం మందం సుచరిత పథమథ మందం మందం గమయ చ మృదు హృది గాఢం బాఢం గమయ చ మృదు హృది గాఢం బాఢం
భగవతి రతిమపి కామపేతం త్వం వివిలససి లోకే త్వం వివిలససి సజ్జన సముదయ సంగం దేహి నిర్మల పరహిత బుద్ధిం దేహి పరమత సహనసు శక్తి దేహి పరమత సహనసు శక్తి దేహి రణభయ విరహిత రాజ్యం దేహి హృది హృది సచ్చిదానందం దేహి విభససి త్వం వివికససి వివిలససి రుక్మాంగదుడి యొక్క తపస్సు తీవ్రంగా సాగుతూ ఉండగా మోహిని తన చెలికెత్తలతో అక్కడికి వచ్చి ఆయన తపస్సును చెడగొట్టి వయ్యారాలు ఒలకబోసింది. అంతే, రుక్మాంగదుడంతటి వాడు మోహినికి వశుడైపోయాడు. మోహిని ఇలా అంది, రాజా, నేను బ్రహ్మదేవుడి కూతుర్ని, అందువల్లనే నాకింతటి సౌందర్యం లభించింది అని తనను తాను పరిచయం చేసుకుంది. ఆమె మాటలు విని రుక్మాంగదుడు మురిసిపోయి మరింతగా తన మనస్సు పారేసుకున్నాడు. నెమ్మదిగా మాటలు పెరిగాయి, మనసులు కలిశాయి, సరసానికి దారి తీశాయి. మొత్తం మీద రుక్మాంగదుడు మోహినిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు కూడా. అంతవరకు వెళ్ళిపోయింది వాళ్ళ ప్రేమ కలాపాలు. మంచి సమయం చూసుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మోహినికి చెప్పేశాడు, మాట ఇచ్చాడు. అప్పుడు మోహిని, రాజా, నువ్వంటే నాకు ఇష్టమే, ఇష్టం కాబట్టే కదా వచ్చావు. అయితే మన పెళ్ళి ఈ అడవిలో కాదు, చూడండి, నగరంలో జరగాలి. ప్రారంభం చేసింది షరతులు, బ్రహ్మాండంగా జరగాలి. కనుక నన్ను నగరానికి తీసుకుపో అనింది. నీ ప్రజలందరి ముందు పెళ్లి చేసుకో, అప్పుడే మనకు పెళ్ళి అంది. రాజు ఒప్పుకున్నాడు. కామపీడితుడు అయిపోయాడు కాబట్టి ఏమైనా చేయగలడు ఇప్పుడు. రాజు ఒప్పుకున్నాడు. అప్పుడు మోహిని, రాజా, ఒప్పుకున్నావు కదా, అయితే విను, నేను ఏది చెప్పినా నువ్వు కాదనకూడదు అని మళ్ళీ షరతు విధించింది. ఆమెపై మోహంలో ఉన్నటువంటి రుక్మాంగదుడు ఆ షరతుకు అంగీకరించాడు. అన్ని షరతులు ఒప్పుకున్నాడు. నువ్వు చెప్పినట్టుగానే నడుచుకుంటానని మాట ఇచ్చి మోహినితో కలిసి రాజ్యానికి వచ్చాడు. భార్యను కూడా పట్టించుకోలేదు. సరే, ఆవిడేదో బండి కట్టుకొని ఎట్లనో పాపం ఒక ముసలివాడి యొక్క స్నేహితుడితో, అంటే పరిచారికుడితో పాపం కష్టపడి వచ్చింది ఆవిడ. ఆవిడని పట్టించుకోలేదు ఈయన. ధర్మాత్ముడైన కుమారుడు మోహినితో ఉన్న తండ్రి గారిని చూసి ఏమీ మాట్లాడలేదు. ఏమిటిది, మా నాన్నకి ఏమైంది, పిచ్చి పట్టిందే, మతేమన్నా పోయిందే, ఏం బాగా తాగాడా, లేక ఏమైంది, ఇట్లయిపోయినాడే, వెళ్ళినప్పుడు ఎట్లా ఉండే, వచ్చేటప్పుడు ఇదేమిటిది, ఈ వీటిని ఎవడో పిలుచుకొచ్చాడే, ఏం చేస్తావు, తండ్రి కదా, స్వాగతం పలికాడు. వస్తూనే రాజ్యాన్ని కూడా అప్పగించాడు. అది నియమమే కదా, తండ్రి ఎట్లన్నా ఉండి రాజ్యాన్ని ఇచ్చాడు. రుక్మాంగదుడు ఎంతో సంతోషంతో మోహినికి కట్టుబడిపోయి ఆమె షరతులన్నింటికీ కూడా లొంగిపోయి అందరి ముందు ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
For more videos like this, subscribe Big TV channel.